నమస్కారం ఎస్ న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ తన జీతాన్ని పిఠాపురం నియోజకవర్గ అనాథ విద్యార్థుల కోసం ఖర్చు చేయనున్నట్లు ప్రకటించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 42 మంది అనాథ పిల్లలకు నెలకు 5,000 చొప్పున ఇవ్వనున్నట్లు వెల్లడి సెంట్రల్ నియోజకవర్గం టీడీపీ కార్యాలయంలో ఘనంగా యువనేత రవితేజ జన్మదిన వేడుకలు పెద్ద ఎత్తున పాల్గొన్న జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన పార్టీ కుటుంబ సభ్యులు అభిమానులు మహిళా సంక్షేమ కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని స్పష్టం చేసిన ఎమ్మెల్యే బోండా ఉమా సామూహిక శ్రీమంతాల్లో భాగంగా 11 వస్తువులతో కూడిన బేబీ కిట్లు మహిళలకు అందజేసిన ఎమ్మెల్యే విజయవాడలో అగ్నిమాపక సిబ్బంది ఆధ్వర్యంలో మాక్ డ్రిల్ అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వెల్లడించిన అగ్నిమాపక శాఖ అధికారి శంకర్రావు ఎమ్మెల్యేకి వచ్చే జీతాన్ని తనను అత్యధిక మెజార్టీతో గెలిపించిన పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధికి ఖర్చు చేయనున్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. నియోజకవర్గానికి చెందిన 42 మంది అనాథ పిల్లలకు తన వేతనం నుంచి ఒక్కొక్కరికి నెలకు 5,000 రూపాయలు ఇవ్వనున్నారు. పదవి ఉన్నంతకాలం జీతం మొత్తాన్ని 42 మంది అనాథ పిల్లల సంక్షేమానికి వినియోగిస్తారని పవన్ స్పష్టం చేశారు. ఎమ్మెల్యేగా వచ్చే జీతాన్ని తనను అత్యధిక మెజార్టీతో గెలిపించిన పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధికి ఖర్చు చేయనున్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో పిఠాపురం నియోజకవర్గానికి చెందిన 42 మంది అనాథ పిల్లలకు పవన్ కళ్యాణ్ తన వేతనం నుంచి ఒక్కొక్కరికి నెలకి 5,000 రూపాయలు ఇవ్వనున్నారు. ఇప్పటి వరకు తీసుకున్న వేతనంలో నుంచి 2,10,000 రూపాయల ఆర్థిక సాయం అందించారు. జీతంలో మిగిలిన మొత్తాన్ని కూడా వారి బాగోగులు చూసేందుకే ఖర్చు చేస్తానన్నారు. అందుబాటులో ఉన్న 32 మందికి పవన్ స్వయంగా ఆర్థిక సాయం అందజేశారు. మిగిలిన 10 మందికి జిల్లా యంత్రాంగం ద్వారా ఆ మొత్తాన్ని అందిస్తామని తెలిపారు. ప్రతి నెల ఈ సాయం వారి ఇళ్ల వద్దే అందించేలా ఏర్పాటు చేస్తానన్నారు. పదవి ఉన్నంత కాలం జీతం మొత్తాన్ని 42 మంది అనాథ పిల్లల సంక్షేమానికి వినియోగిస్తానన్నారు. వచ్చిన మీ అందరికీ పేరుపైన హృదయపూర్వక నమస్కారాలు. పిఠాపురం నుంచి మీరందరూ నన్ను ఎంతో నమ్మకంతో గెలిపించారు. మన పిఠాపురం కావాల్సిన అభివృద్ధి పనులతో పాటు ప్రతి చిన్న సమస్య ఏదున్నా కానీ మన ఇక్కడ దగ్గర పర్యవేక్షిస్తూ మన డిప్యూటీ సీఎం ఆఫీస్ దగ్గర నుంచి కానీ అక్కడ స్థానికంగా మన ఆఫీస్ దగ్గర నుంచి అన్ని పనులు చేసుకుంటూ వెళ్తున్నాం. ప్రత్యేకించి నా దృష్టికి తీసుకొచ్చారు. దాదాపు 42 మంది ఆర్ఫన్స్ ఉన్నారు. తల్లిదండ్రులు లేని వాళ్ళు లేదంటే కూర్చోబెట్టి దాంట్లో సగం మంది కనీసం ఎవరు బాధ్యత తీసుకోవడానికి ఎవరు లేరు. దీనికి మనం ఏదైనా చేయాలని షణ్మోహన్ గారు అలాగే కృష్ణతేజ గారు నా దృష్టికి తీసుకొచ్చారు. ఆ రోజు నేను అనుకున్నది ఏంటంటే ముందుగా నేను ఎమ్మెల్యేగా గెలిచి డిప్యూటీ సీఎం పదవి తీసుకున్నాక బాధ్యతలు తీసుకున్నాక జీతాలు ఇవన్నీ తీసుకోకూడదని నిర్ణయించుకుంటే అసలు భారం అవ్వకూడదని. కానీ పరిస్థితి ఏమొచ్చిందంటే చాలా మిగతా వాళ్ళందరూ కూడా ఇబ్బంది అవుతుంది. అందువల్ల ప్రత్యేకించి నేను తీసుకొని అది ఎవరికి ఖర్చు పెట్టాలి అని అనుకుంటే నాకు చదువుకుంటున్న మీకు తల్లిదండ్రులు కుటుంబం దూరమైన మీకు అది మీ భవిష్యత్తుకి ఏదైనా ఉంటే చాలా చాలా బాగుంటుంది అనేది నాకు అనిపించింది. దాని తగ్గట్టుగా అడుగు వేసాం. సో నాకు వచ్చే జీతంలో మొత్తం ఆ డబ్బంతా ఇట్లా మీ భవిష్యత్తుకి ఈ పదవి ఉన్నంతకాలం ప్రభుత్వం ఉన్నంతకాలం మీరు సంపూర్ణంగా చదువుకునే వరకు నెలకి 5,000 రూపాయల చొప్పున మీకు అందజేయడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఇది మీకు ఎంత సహాయపడుతుంది అనేది మీరే చెప్పాలి నాకు. మన ఉన్నతాధికారులు అందరూ ఆలోచించారు. దీంట్లో ఎక్కడ కూడా ఒక కులం కానీ అనేటట్లు దాంట్లో అన్ని కులాలు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఒకరికి నేను ఒక్క కులానికి నేను మాట్లాడాలి ఆ మనస్తత్వం కూడా లేదు నాకు. సో మనస్ఫూర్తి ఇంకోసారి మీ దృష్టికి తీసుకొస్తూ ప్రత్యేకించి మీ అందరికీ అంటే ఇది పని చేసి సంపాదిస్తున్నాం. ఒక ప్రభుత్వం తరపున పని చేస్తూ దాని నుంచి వచ్చిన జీతం చాలా బాధ్యతగా. టీడీపీ యువ నాయకుడు న్యాయవాది బోండా రవితేజ జన్మదిన వేడుకలు సెంట్రల్ టీడీపీ కార్యాలయం నందు ఘనంగా జరిగాయి. టీడీపీ కుటుంబ సభ్యులు అభిమానులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని రవితేజకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. నియోజకవర్గ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తూనే ఉంటారని ఆయన స్పష్టం చేశారు. సెంట్రల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు ప్రముఖ న్యాయవాది బోండా రవితేజ జన్మదినోత్సవ వేడుకలు శనివారం ఉదయం సింగ్ నగర్ లోని టీడీపీ కార్యాలయంలో ఘనంగా జరిగాయి.
ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి కార్యకర్తలకు మిఠాయిలు పంపిణీ చేశారు. పెద్ద సంఖ్యలో హాజరైన పార్టీ కార్యకర్తలు, అభిమానులు రవితేజకు శుభాకాంక్షలు తెలియజేసి శాలువాలు కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ రవితేజ చిన్ననాటి నుంచి సామాజిక చైతన్యంతో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ముందుకు సాగుతున్నాడని అన్నారు. పెద్ద కుమారుడు సిద్ధార్థతో కలిసి పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారని చెప్పారు. భవిష్యత్తులో రవితేజ మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. అనంతరం బోండా రవితేజ మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్ లో ఆపరేషన్ సింధూర్ సందర్భంగా వీరమరణం పొందిన రాష్ట్ర జవాన్ మురళీ నాయక్ త్యాగం మరువలేనిదని అన్నారు. ఆయన కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. తన పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే నియోజకవర్గ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ వేడుకల్లో బోండా సిద్ధార్థ, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అనుబంధ సంఘాల ప్రతినిధులు పెద్ద ఎత్తున అభిమానులు పాల్గొన్నారు. మరి ముందుగా 2 రోజుల కిందట మన భారత్ సరిహద్దుల్లో పాకిస్తాన్ మరియు భారత జవాన్ల యొక్క జరిగిన సందర్భంలో వీరమరణం చెందిన మన తెలుగు జవాన్ అయినటువంటి నాయక్ గారికి నా ప్రగాఢ సానుభూతి నివాళులు అర్పిస్తూ ఉన్నాం. ఆ భగవంతుడు వాళ్ళ కుటుంబానికి ధైర్యాన్ని, ప్రేమను అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. మరి ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు స్థానిక శాసనసభ్యులు మా తండ్రి బోండా ఉమామహేశ్వరరావు గారు, అదేవిధంగా నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులు అందరి సమక్షంలో నా జన్మదిన వేడుకల్ని ఇక్కడ ఘనంగా ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషకరం. మీరు చూపించే ప్రేమకి ఎప్పుడూ కూడా నేను శిరస్సు వరిస్తానని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తూ ఉన్నాను. అదే కాకుండా తెలుగుదేశం పార్టీలో ఇదొక మంచి సంస్కృతి. మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు అయినా సరే, లోకేష్ గారి పుట్టినరోజు అయినా సరే, ఉమా గారి పుట్టినరోజు అయినా సరే, మన నియోజకవర్గ స్థాయిలో నాయకులు, కార్యకర్తలు పుట్టినరోజు అయితే బడుగు బలహీన వర్గాలకి, పేదలకి, అందరికీ కూడా ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తూ విద్యార్థులకి పుస్తకాలు అయితే కానివ్వండి, వికలాంగులకి ఏదైతే వాళ్ళకి అవసరమైన వస్తువులను అందించడం అనేది ఇది ఒక సంస్కృతి. మరి అలాంటి సంస్కృతిలో భాగంగా 21 డివిజన్లో కూడా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ప్రతి ఒక్క బోండా ఉమా గారి అభిమానులకి, మా అభిమానులకి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అంతేకాకుండా మీకు ఇలా సేవ చేసుకునే అదృష్టం నాకు ఆ భగవంతుడు రాను రోజుల్లో మరెన్నో సంవత్సరాలు ఇవ్వాలని చెప్పి, మీకు ఎప్పుడు కూడా మేము అండదండ ఉంటామని చెప్పి, మీ ప్రేమ కూడా మాకెప్పుడు కూడా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు సోదరుడు బోండా రవితేజ పుట్టినరోజు వేడుకలు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ కార్యాలయంలో అభిమానులు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు, సెంట్రల్ ఎమ్మెల్యే శ్రీ బోండా ఉమా గారి ఆధ్వర్యంలో చాలా ఘనంగా కూడా ఇక్కడ అభిమానులందరూ కూడా చేశారు. అంతేకాకుండా దాదాపు 10 సంవత్సరాల నుంచి, అంటే ఏదైతే ఈ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఆయన నియమితులైనప్పటి నుంచి కూడా మా కుటుంబ సభ్యుల్లో ప్రతి వాళ్ళ పుట్టినరోజు నాడున నియోజకవర్గం మొత్తం కూడా సేవా కార్యక్రమాలు, అదేవిధంగా చిన్నపిల్లలకి బుక్స్ కానీ, అదేవిధంగా ఓల్డ్ పీపుల్కి ఓల్డ్ ఏజ్ హోమ్స్లో సేవా కార్యక్రమాలు చేస్తూ ఇలాగా పుట్టినరోజు అని అంటే తప్పనిసరిగా సేవా దృక్పథంతో ముందుకెళ్ళాలని ఒక సందేశాన్ని ఇవ్వాలని చెప్పి ఈ విధంగా ముందుకెళ్ళడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఏదైతే గత 10 సంవత్సరాలుగా చక్కగా మా కుటుంబం మీద ఎప్పుడు కూడా అభిమానం చూపిస్తూ ఏమాత్రం కూడా తగ్గకుండా ప్రతి సంవత్సరానికి పెరుగుతుందే కానీ ఈ అభిమానానికి ఎప్పుడు కూడా మా కుటుంబం అంతా కూడా రుణపడి ఉంటామని మరొకసారి తెలియజేసుకుంటూ, మరీ ముఖ్యంగా మా అభిమానులు వ్యక్తిని చూసి ఆయన ఎటెళ్తే మా పయనం అటే అని చెప్పి మాతో పాటు ప్రతి అడుగులో కూడా గత 5 సంవత్సరాల్లో ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే, ఎన్ని కేసులు పెట్టినా సరే మా వెంటే నడిచినటువంటి మా అభిమానులకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక్కసారి ఉగ్రవాదులను పెంచి పోషిస్తూ అమాయకుల ప్రాణాలను బలిగొంటున్న పాక్ పీచమణచాలని, దీనికి మోదీకి
యావత్ భారతవని అండగా ఉంటుందని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య పేర్కొన్నారు. ఉగ్రవాదంపై ఎటువంటి చర్యలు చేపట్టినా ప్రతి పౌరుడు మద్దతు తెలపాలని కోరారు. ఉగ్రవాదులపై పోరాడుతూ వీరమరణం పొందిన మురళీనాయక్ కుటుంబానికి కూటమి ప్రభుత్వం టీడీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఉగ్రమూకలపై భారత్ జరుపుతున్న పోరులో ఏపీ సత్యసాయి జిల్లా కల్లితాండా గ్రామానికి చెందిన జవాన్ మురళీనాయక్ వీరమరణం పొందారు. ఈ సందర్భంగా టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన చిత్రపటానికి నేతలు పూలమాలలు వేసి ఘననివాళి అర్పించారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మాట్లాడుతూ ఉగ్రవాదులను పెంచి పోషిస్తూ అమాయకుల ప్రాణాలను బలికొంటున్న పాక్ పీచమణచాలని దీనికి మోదీకి యావత్ భారతవని అండగా ఉంటుందన్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు, యువ నాయకులు లోకేష్ బాబులు కేంద్ర ప్రభుత్వానికి పూర్తి మద్దతు తెలిపారన్నారు. ఉగ్రవాదంపై ఎటువంటి చర్యలు చేపట్టినా ప్రతి పౌరుడు మద్దతు తెలపాలని కోరారు. ఉగ్రవాదులపై పోరాడుతూ వీరమరణం పొందిన మురళీనాయక్ కుటుంబానికి కూటమి ప్రభుత్వం టీడీపీ అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ఎస్టీ సెల్ అధ్యక్షులు దారు నాయక్, ఇతర నాయకులు పాల్గొన్నారు. ఈ టీంను చూశారు. అక్కడ వాళ్ళు బాంబులు వేయటం, ఈ బిడ్డ చనిపోవటం. మురళీనాయక్ మన రాష్ట్రం అనంతపురం జిల్లాకు చెందిన యువకుడు. దెబ్బలు తగిలినా కూడా, ప్రాణం పోతుందని తెలిసినా కూడా తన చేతిలో ఉన్న తుపాకీతోటి ఆ పాకిస్తాన్ ముష్కర్ల మీద కాల్పులు జరిపి అక్కడే జై భారత్ అని చెప్పి అతను అసూలు బాయటం చాలా ఒక రకంగా సంతోషదాయకం. వీరోచితమైన మరణం పొందాడు. కానీ చిన్న వయసులో, అతి పిన్న వయసులో అతను ప్రాణాలు పోగొట్టుకోవటం కూడా ఇది పాకిస్తాన్ వాళ్ళందరూ కూడా దీనికి తగిన మూల్యం చెల్లిస్తారు. మీ అందరికీ నేను తెలియచేస్తూ ఉన్నా. ఏం పాపం చేశారని నా బిడ్డను చంపారని చెప్పి నేను అడుగుతున్నా. మీరు ఆ రోజున దుర్మార్గంగా మీ ఉగ్రవాదులు అక్కడికి వచ్చి వేలగాంలో ఆ యాత్రికులందరినీ చంపకపోతే, 29 మంది యాత్రికులను మీరు మట్టి పెట్టకపోతే ఇదంతా జరిగేది కాదు. మా బిడ్డ ఈరోజు చనిపోయి ఉండేవాడు కాదు అని చెప్పి కూడా తెలియజేస్తున్నా. భారతీయులందరూ కూడా మనందరం కూడా ఆలోచన చేయాలా. చాలా కాలం నుంచి నేను రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదు, పార్టీల గురించి మాట్లాడదలుచుకోలేదు. కానీ వారి పట్ల కొంచెం ఉదాసీనతంగా ఉండటం వల్ల, మనం కొంచెం పోనీలే అన్న ఆలోచన మనలో ఉండటం వల్ల ఈ రోజు నా పెచ్చు ఎగిపోయి ఇష్టం వచ్చినట్లుగా ఇంతది మనం కఠినరు చేస్తే ఒక్క రోజులో పాకిస్తాన్ సంగతి తేల్చే అవకాశం మనకున్నది. అంతా యుద్ధ సామాగ్రి మన దగ్గర ఉన్నది, ధీటైన మిలిటరీ మన దగ్గర ఉంది. సైనికులందరూ కూడా బలోపేతమైన. మహిళా సంక్షేమం టీడీపీతోనే సాధ్యమని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. 32వ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో అయోధ్యనగర్ అగ్రిగోల్డ్ శివాలయం ఎదురుగా ఉన్న కళావేదికలో శుక్రవారం గర్భిణీలకు సామూహిక సీమంతం కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే బోండా ఉమా ముందుగా వారికి పసుపు కుంకుమలతో పాటు చీరలు అందజేసి ఆశీర్వదించారు. నవజాత శిశువుల కోసం 11 వస్తువులతో కూడిన బేబీ కిట్ ను అందజేశారు. అనంతరం బోండా ఉమా మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా బలపడినప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుందన్నారు. చంద్రబాబు మహిళల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు అందిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ చెన్నగిరి రామ్మోహన్ రావు, డివిజన్ అధ్యక్షుడు శేషబాబు, ఇన్ఛార్జ్ వెలగా సురేష్, నవీన్, నాగేష్ కూటమి నాయకులు పాల్గొన్నారు. నేను ఎన్నికైనాక ప్రతి డివిజన్లో మహిళలకి అండగా ఉంటూ అనేక కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. ఇది మహిళలకు అండగా ఉండే కార్యక్రమం, మహిళలకు అండగా ఉండే ప్రభుత్వం. అన్ని డివిజన్లో కూడా మా చెల్లెళ్ళు గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పుట్టింటి వాళ్ళు చేసినట్టుగా సీమంతం కార్యక్రమం ఏర్పాటు చేసి అక్కడ స్థానిక కార్పొరేటర్లు, డివిజన్ పార్టీ నాయకులు, అధ్యక్షులు అందరూ కూడా దానికి ఏర్పాట్లు చేసి ఆశీర్వదించి చీర, సారె, స్వీటు, పళ్ళు అన్నీ కూడా పెట్టి హృదయపూర్వకంగా వాళ్ళని చక్కటి సుఖప్రసవం అయ్యి పండంటి ఆరోగ్యకరమైన బిడ్డను ప్రసవించాలని ఆశీర్వదిస్తూ ఉన్నాం. ఇవాళ ఈ ప్రభుత్వం అన్ని రకాలుగా ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చుకుంటూ ఉంది. సూపర్ 6 హామీలు ఆ రోజు ఇచ్చాం ఎన్నికల ముందు. ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చినాక పింఛను 3,000 4,000 చేసాం. 3 గ్యాస్ బండ్లు ఇస్తా ఉన్నాం, మహిళలందరికీ 3 గ్యాస్ బండ్లు ఇస్తున్నాం. అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తా ఉన్నాం, అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసాం ఆల్రెడీ. అట్లాగే చదువుకునే పిల్లలకి గతంలో అమ్మఒడి ఒక పిల్లవాడికి ఇచ్చేవాళ్ళు, ఇవాళ అలా కాకుండా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది. 2 పిల్లలుంటే 15,000, 30,000 ఈ నెల నుంచి ఇవ్వబోతున్నాం. 3 పిల్లలుంటే 45,000 ఇవ్వబోతా ఉన్నాం. అట్లాగే మహిళలకి 18,000 రూపాయలు డబ్బులు ఇస్తామని చెప్పాం. దాన్ని కూడా జూన్ నెల నుంచి 18,000 రూపాయలు ఖాతాలు వేయబోతా ఉన్నాం. ఉచితంగా మహిళలకి బస్సు అది కూడా పెట్టబోతా ఉన్నాం. అన్ని రకాలుగా మహిళలకి
అండగా ఉండే ఈ ప్రభుత్వం మహిళలకి 32వ డివిజన్లో సామూహిక శ్రీమంతాల కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం డివిజన్ అధ్యక్షుడు బొలిశెట్టి శేష్బాబు, సెక్రటరీ నవీను, అలాగే ఇన్ఛార్జి సురేష్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. 2014 నుంచి 19 వరకు ప్రతి సంవత్సరం కూడా ఇటువంటి కార్యక్రమాలు మా బోండా మహేశ్వరరావు గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇటువంటి కార్యక్రమాలన్నీ చేసేవాళ్ళు. ఆ తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కార్యక్రమంలో మాకు 4 సెక్టార్స్ ఉన్నాయండి. 4 సెక్టార్లో ఉన్నటువంటి దాదాపు 25 మంది ఉన్నారు. దాంట్లో కొంతమంది పుట్టింటికి వెళ్తారు కాబట్టి వెళ్ళారు. మిగతా వాళ్ళందరికీ కూడా మా బోండా మహేశ్వరరావు గారు, మా స్థానిక శాసనసభ్యులైనటువంటి ఎమ్మెల్యే గారు సొంత చెల్లెమ్మలకి ఏ విధంగా అయితే పుట్టింటి నుంచి శ్రీమంతం చేస్తారో, సారి ఎలా పెడతారో ఆ విధంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం, ఆయన వాక్ని, ఆయన ఆదేశాన్ని మేము శిరస వహిస్తూ నిజంగా అత్యధిక మెజారిటీతో గెలిపించుకున్నందుకు ప్రజలందరూ ఆయన ప్రతి ఒక్కరికి సేవ చేసుకుంటాం. మాకందరికీ చాలా సంతోషంగా ఉందండి. ఏ నోట విన్నా కానీ ఆయన చేసేటటువంటి మంచి పనులు, అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు మేము ఈ శ్రీమంతాల కార్యక్రమం అనేది మా డివిజన్లో చేసుకోవడం జరిగింది. ఈ శ్రీమంతాల కార్యక్రమంలో దాదాపు 15 మంది దాకా మనకి పార్టిసిపేట్ చేయడం జరిగింది. అందరికీ కూడా సొంత పుట్టింటి నుంచి వచ్చిన విధంగా చీర, సారే, గాజులు అలా శ్రీమంతానికి కావాల్సిన మొత్తం కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. వర్షాలు పడినప్పుడు అనేక రోడ్లు అస్తవ్యస్తం అవుతున్నాయని, వర్షం కురిసిన అరగంటకు నీళ్లన్నీ వెళ్లిపోయేలా చేయడానికి ఒక ప్రణాళికను సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు తయారు చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. ఆ ప్రణాళికతో విజయవాడలో నీటి చుక్క లేకుండా చేయడానికి 2,000 కోట్ల రూపాయలు అయినా, 3,000 కోట్ల రూపాయలు అయినా, 100 కోట్లైనా దాన్ని సమకూర్చడానికి సీఎం సిద్ధంగా ఉన్నారని తెలిపారు. డిపిఆర్ తయారు చేయాలని అధికారులకు చెప్పడం జరిగిందని, అవి ఒక్కసారి వస్తే వాటిని నూతన వరవడితో చేయడం జరుగుతుందన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 2వ డివిజన్ బెత్లెహేం నగర్ అజయ్ ట్యూషన్ పాయింట్ ప్రాంతం, 3వ డివిజన్ గుణదల పాత పంచాయతీ ఆఫీస్ ప్రాంతంలో ప్రజా సమస్యలపై ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ స్థానిక నాయకులతో కలిసి పర్యటించారు. ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విజయవాడ కార్పొరేషన్ రోడ్లు, డ్రైన్లు, చిన్న చిన్న పనులు చాలా త్వరితగతిన ప్రజలు కట్టిన పనుల ద్వారా వచ్చే ఆదాయంతో నిర్మాణం చేసుకోవడం జరుగుతుందని అన్నారు. అలాంటి వెసులుబాటు కేవలం 10 సంవత్సరాల క్రితమే విజయవాడ నగరానికి కలిగిందని చెప్పారు. 2014-2019లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉద్యోగస్తుల జీతాల భారాన్ని విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పై నుంచి తప్పించి ప్రభుత్వానికి ఆ భారం వేశారన్నారు. దీనివల్ల కార్పొరేషన్ పై భారం తగ్గి ప్రజలు కట్టిన పనుల ద్వారా అభివృద్ధి పనులు చేసుకునే అవకాశం లభించిందన్నారు. వర్షాలు పడినప్పుడు అనేక రోడ్లు అస్తవ్యస్తం అవుతున్నాయని, వర్షం కురిసిన అరగంటకే నీళ్లన్నీ వెళ్లిపోయేలా చేయడానికి ఒక ప్రణాళికను సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు తయారు చేయడం జరుగుతోందని అన్నారు. ప్రజలు కట్టిన శిస్తుల ద్వారా వచ్చే ఆదాయం ద్వారా నిర్మాణం చేసుకోవడం జరుగుతోంది. అలాంటి వెసులుబాటు కేవలం ఒక 10 సంవత్సరాలు మాత్రమే విజయవాడ నగరానికి ఏర్పడింది. చాలామందికి ఒక గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. 2014-19లో విడిపోయిన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అయిన నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు విజయవాడకు ఒక వరప్రసాద్ని ఏది అంటే ఉద్యోగస్తుల జీతాలు కార్పొరేషన్ మీద నుంచి భారం తప్పించి ప్రభుత్వానికి ఆ భారం వేశారు. కార్పొరేషన్కి ఉద్యోగస్తుల జీతాలు భారం లేకుండా చేయటం వలన ఇవాళ మనం కట్టిన శిస్తులు కార్పొరేషన్కి ఆదాయంగా ఉండి, ఆదాయం ద్వారా ఎవరుండో లేకపోయినా ఈ రోడ్లు ఇవన్నీ కూడా ఏర్పాటవుతాయి. కానీ వాళ్ళ ప్రజాప్రతినిధులుగా మా యొక్క కర్తవ్యం ఏంటంటే మేజర్ డ్రైనేజీ ఏదైతే వర్షాలు కురిసినప్పుడు అనేక రోడ్లు అస్తవ్యస్తం అవుతూ ఉన్నాయో వాటన్నింటినీ కురిసిన అరగంటలోపు ఆ నీళ్లు వెళ్ళిపోయేటట్టుగా చేయడానికి ఒక ప్రణాళికని నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు తయారు చేయడం జరుగుతోంది. ఆ ప్రణాళికలో విజయవాడ నగరంలో నీటి చుక్క లేకుండా పోవటానికి 2,000 కోట్లైనా, 3,000 కోట్లైనా, లేకపోతే 100 కోట్లైనా, 50 కోట్లైనా కూడా దానికి సమకూర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. అధికారులందరూ కూడా చెప్పడం జరిగింది. అధికారులందరూ కూడా దాన్ని డిపిఆర్ తయారు చేయమని. అవి ఒక్కసారి వస్తే ఏదైతే చంద్రబాబు గారు గతంలో అనేకమైన నూతన వరవడితో కార్యక్రమాలు చేశారో అదే విధానంలో ఆ కార్యక్రమాలు చేయడం. టీడీపీ కార్యాలయంపై దాడి కేసు విచారణలో సిఐడి అధికారుల ప్రశ్నలకు సజ్జల రామకృష్ణారెడ్డి అన్ని దాటవేత సమాధానాలు ఇచ్చారు. తెలుగుదేశం కేంద్ర కార్యాలయంపై దాడి కేసు విచారణకు నిన్న సజ్జల హాజరయ్యారు. టీడీపీ కార్యాలయంపై దాడి గురించి ముందస్తు సమాచారం తనకు లేదని టీవీలో చూసే తెలుసుకున్నానని చెప్పారు. కార్యాలయంపై దాడికి వెళ్లాలని తానెవరిని ప్రేరేపించలేదని బదులిచ్చారు. ఆ సమయంలో ఉప ఎన్నికల ప్రచారంలో ఉన్నా అని చెప్పగా సంబంధిత ఆధారాలు ఇవ్వాలని పోలీసులు అడిగారు. తర్వాత ఇస్తానంటూ సజ్జల దాటవేశారు. ఫైర్ సైరన్ హారన్లు, అగ్నిమాపక సిబ్బంది పరుగులతో విజయవాడ పటమటలోని
ఎల్ఈపీఎల్ ఐనాక్స్ ప్రాంగణంలో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. పొగలు కమ్ముకున్న ఫ్లోర్ల నుంచి బాధితులను తీసుకురావడం, అంబులెన్స్ లో తరలించడం హడావిడిగా మారింది. ఏం జరిగిందో తెలియక ఒక్కసారిగా చుట్టుపక్కల ఉన్నవారు భయం భ్రాంతులకు గురయ్యారు. ఫైర్ సేఫ్టీలో భాగంగా మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారని తెలియడంతో అంతా ఊపి పీల్చుకున్నారు. ఫైర్ సేఫ్టీలో భాగంగా ఎన్టీఆర్ జిల్లా అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో విజయవాడ పట్టమటలోని ఎల్ఈపీఎల్ ఐనాక్స్ ప్రాంగణంలో అవగాహన కార్యక్రమం చేపట్టారు. అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఏ విధంగా అప్రమత్తం అవ్వాలి, ఎలా సురక్షితంగా బయటపడాలి వంటి అంశాలపై బిల్డింగ్ లో ఉన్న ఎల్ఈపీఎల్ ఏసీటీ షాపర్ స్టాఫ్ సిబ్బందికి అవేర్నెస్ కల్పించారు. ప్రమాదం సంభవించినప్పుడు అగ్నిమాపక సిబ్బంది ఏ విధంగా బాధితులను రక్షిస్తారో తెలియజేసేలా మాక్ డ్రిల్ నిర్వహించారు. ఫైర్ ఇంజిన్ సౌండ్లు, సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది పరుగులు, అధికారులు అరుపులు, అంబులెన్స్ మూతలతో మాల్ ప్రాంగణం మారుమ్రోగింది. ఏం జరిగిందో తెలియక చుట్టుపక్కల వారు, వాహనదారులు టెన్షన్ పడ్డారు. అయితే ఫైర్ సేఫ్టీలో భాగంగా మాక్ డ్రిల్ అని తెలియడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఈ సందర్భంగా గ్యాస్ బండ నుంచి మంటలు వ్యాప్తి చెందినప్పుడు ఏ విధంగా అదుపు చేయాలి అన్నది ప్రదర్శించారు. ఈ సందర్భంగా జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి శంకర్రావు మాట్లాడుతూ ఫైర్ యాక్సిడెంట్లు జరిగినప్పుడు ఏ విధంగా అప్రమత్తమై సురక్షితంగా బయటపడాలన్న విషయాన్ని అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఫైర్ సేఫ్టీలో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఇటువంటి అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని వెల్లడించారు. అనంతరం మరో అధికారి నరేష్ మాట్లాడుతూ సినిమా చూసేవారు అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు అప్రమత్తంగా ఉండరని, వారిలో అవగాహన పెంపొందించుకే ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. ప్రమాదాలు సంభవించినప్పుడు ఫైర్ డిపార్ట్మెంట్ కు సమాచారం అందిస్తే వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేయడంతో పాటు బాధితులను రక్షిస్తామని చెప్పారు. తెలుసు, దేశంలో చాలా అత్యవసర పరిస్థితి ఉంది. ఈ సందర్భంగా ప్రజల ఆస్తిని ప్రాణాలు కాపాడడానికి అగ్నిమాపక శాఖ తరఫున మేము ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న 10 ఫైర్ స్టేషన్లో కూడా ఏరియాలో కూడా ఈ మాక్ డ్రిల్ కండక్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా మన విజయవాడ పట్టణంలో మీ షాప్స్, మా మాల్స్, తర్వాత ముఖ్యంగా బస్ స్టాండ్, రైల్వే స్టేషన్, ఈ విధంగా ఏదో జనసమ్మర్దం ఉన్న ప్రాంతాల్లో కూడా మా ఫైర్ సిబ్బంది ఈ మాక్ డ్రిల్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ మాక్ డ్రిల్ కండక్ట్ చేయడం వల్ల ఏంటంటే అక్కడున్న ప్రజలు ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు ఏ విధంగా స్పందించాలనేది చాలా వాళ్ళు వివరంగా మా సిబ్బంది అని తెలియపరుస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు ఇక్కడ ఈ షాపర్స్ మాల్ లెపిల్ దగ్గర కూడా స్క్రీన్ ఆల్రెడీ 5 స్క్రీన్లు ఉన్నాయి. అన్నింటిలో కూడా ఇది మళ్ళీ షోస్ నడుస్తున్నాయి. షో నడిచినప్పుడు ఏ విధంగా ప్రమాదం జరిగితే షో చూస్తున్న ప్రజలు కూడా, తర్వాత అందులో ఉన్న షాప్లో పనిచేస్తున్న సిబ్బంది అందరూ కూడా ఏ విధంగా ప్రమాదం నుంచి బయటకు రావాలి, వచ్చిన తర్వాత ఏ విధంగా స్పందించాలి, తర్వాత ముఖ్యంగా అక్కడ చిక్కుకుంటే వాళ్ళు ఏ విధంగా మనం వెతికి కిందకి తీసుకురావాలనేది కూడా ఇక్కడ ప్రదర్శన చేసి చూపించడం జరిగింది. ఈ విధంగా ప్రజలు తమ ఎప్పుడైతే ప్రమాదం చిక్కున్నప్పుడు ఈ విధమైన కార్యక్రమాల్లో అవగాహన కల్పించడానికి మేము చేస్తున్నాము. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండవాలి. ఎందువల్లంటే ఏ ఒక ఆబ్జెక్ట్ కూడా అనుమానాస్పదం కనపడినా కానీ ఆ షాప్ చూస్తున్నారు. ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏం లేదు. ఆల్రెడీ రాత్రి దాదాపుగా సుమారుగా 10-20 గంటల సమయంలో రాత్రి విజయనగరంలో స్క్రీన్స్లో ఫైర్ జరిగింది. ఆల్రెడీ మా డీజీ, హానరబుల్ డీజీ గారు మాదిరెడ్డి ప్రతాపరెడ్డి గారు మా అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూనే ఉన్నారు. సమ్మరు ఎలక్ట్రికల్ షార్ట్ జరుగుతూ ఉంటుంది, ఫైర్ జరుగుతూ ఉంటాయి. మాక్ డ్రిల్స్ ఖచ్చితంగా కూడా పబ్లిక్ గ్యాదర్ అయ్యే ప్లేసుల్లో మాక్ డ్రిల్ కండక్ట్ చేయండి అని చెప్పేసి మా డీజీ గారు మా అందరికి కూడా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అందులో ఇప్పుడున్న సిచ్యువేషన్ కూడా మీ అందరికీ తెలుసు. దేశంలో ఉన్న ఎమర్జెన్సీ సిచ్యువేషను, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డైరెక్షన్స్ ప్రకారం ఈరోజు ఎల్ఈపీఎల్ మాల్ని మనం పబ్లిక్ గ్యాదర్ అయ్యే ప్లేస్ కాబట్టి ఏదైనా ఇన్సిడెంట్ అంటూ వాటి ఇన్సిడెంట్ జరిగిద్దని చెప్పేసి ఈరోజు మనం ఇక్కడ మాక్ డ్రిల్ కండక్ట్ చేయడం జరిగింది. ఒక స్క్రీన్లో సినిమా చూస్తూ ఉన్నప్పుడు మనం అందరం కూడా సినిమాలో లీనమై ఉంటాం. ఆ జోకుల్లో కానీ, ఆ స్టోరీలో కానీ, కనీసం మన పక్కల చైర్లో ఉన్న కూర్చొని సినిమా చూస్తున్న మన నైబర్ కూడా వాడు ఏం చేస్తుండో అనేది కూడా మనం అబ్జర్వ్ చేయలేం. మనం ఖచ్చితంగా ఆ స్క్రీన్లో, స్టోరీలో ఇన్వాల్వ్ అయి ఉంటాం కాబట్టి అట్లాంటి సందర్భంలో ఫైర్ జరిగితే వాళ్ళు ఉన్న ఫ్లోర్లోనో, అది 4 అంతస్తులు 5 అంతస్తుల బిల్డింగ్లో ఏదో మధ్యలో 3 అంతస్తులోనో ఫైర్ జరిగితే వాళ్ళకి ఏ విధంగా అవేర్ చేయాలి, వాళ్ళని ఏ విధంగా అక్కడ నుంచి ఎవాక్యుయేట్ చేసి సేఫ్గా స్టెయిర్ కేస్ ద్వారా వాళ్ళని బయటికి. క్యాన్సర్ వ్యాధిపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు, చికిత్సలు అవసరమైన సహాయాన్ని అందించేందుకు సిటిజన్ ఫోర్స్ క్యాన్సర్ క్లబ్ అనే కొత్త స్వచ్ఛంద సంస్థ ముందుకు వచ్చింది. ఆరోగ్య రంగ ప్రముఖులు, వైద్య నిపుణులు, సినీ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. క్యాన్సర్ పై సమగ్రంగా పోరాడేందుకు ఈ క్లబ్ అనేక కార్యక్రమాలు చేపట్టనుందని వారు తెలిపారు. క్యాన్సర్ వ్యాధిపై అవగాహన పెంపొందించేందుకు, సమగ్ర చికిత్సను అందుబాటులోకి తీసుకురావడానికి, ఆర్థికంగా వెనుకబడిన పేషెంట్లకు చేయూతనిచ్చేందుకు సిటిజన్ ఫోర్స్ క్యాన్సర్ క్లబ్ అనే స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేశారు. శనివారం నగరంలోని హోటల్ ఫార్చ్యూన్ మురళీ పార్క్ లో జరిగిన కార్యక్రమంలో ఈ క్లబ్ ను అధికారికంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన CMAI అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ ప్రొఫెసర్ NK గోయల్ మాట్లాడుతూ ఆరోగ్య భారత నిర్మాణంలో స్వచ్ఛంద సంస్థలు కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని అన్నారు. క్యాన్సర్ వ్యాధిపై సిటిజన్ ఫోర్స్ చేపట్టిన ఈ చర్యలకు తాను సంపూర్ణ మద్దతు తెలుపుతున్నానన్నారు. సంస్థ వ్యవస్థాపకుడు పిన్నంశెట్టి రమేష్ బాబు మాట్లాడుతూ క్యాన్సర్ రహిత సమాజం కోసం ప్రజల్లో చైతన్యం కలిగించడం, సమయానుకూలంగా చికిత్సలు అందించడమే తమ లక్ష్యమని చెప్పారు. ప్రఖ్యాత వైద్య నిపుణులు డాక్టర్ N సుబ్బారావు, డాక్టర్ వేమూరి వరప్రసాద్, డాక్టర్ జీవి మోహన్ ప్రసాద్లు,
క్యాన్సర్ పై అవగాహన లేకపోవడమే ఎక్కువ మరణాలకు కారణమని వివరించారు. ఈ సందర్భంగా సినీ నటి చంద్రాణి దాస్ మాట్లాడుతూ సేవా కార్యక్రమంలో భాగస్వామిగా మారడం తనకు గర్వకారణమని తెలిపారు. సిటిజన్ ఫోర్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్యాన్సర్ వైద్య కేంద్రం, అత్యాధునిక హాస్పిటల్ ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అందరి కోసం ఒక్కరు, ఒక్కరి కోసం అందరూ అనే నినాదంతో సంస్థ సేవా కార్యక్రమాలు కొనసాగించనుంది. ఇన్సిడెంట్స్ అంటే ప్రతి ఒక్క 1,00,000 మందికి 100 మందికి క్యాన్సర్ వచ్చేదానికి అవకాశం ఉంది. అట్లాగే ప్రతి 9 లేదా 10 మందికి లైఫ్ స్పాన్లో ఒకరికి క్యాన్సర్ వచ్చేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఎందుకంటే ముందుగా గుర్తిస్తే క్యాన్సర్ని, అంటే ముందు పబ్లిక్లోకి అవేర్నెస్ అనేది క్రియేట్ చేయాలి. అవేర్నెస్ అంటే ఈ లక్షణాలు ఉంటే క్యాన్సర్ ఉన్నదానికి అవకాశం ఉంది. అది ఒకటి. రెండవ స్టెప్ ప్రివెన్షన్ అంటే స్క్రీనింగ్ మెథడ్స్. అంటే ఒక లేడీస్కి ఉన్నాయి మ్యామోగ్రఫీ, అట్లాగే సర్విక్స్ క్యాన్సర్కి, ఇట్లా కొన్ని లక్షణాలు ఉన్నప్పుడు వాటికి స్క్రీనింగ్లో ముందుగానే గుర్తిస్తే క్యూర్ అవుతుంది, క్యూర్ అవుతుంది, 100% క్యూర్ అవుతుంది. ప్లస్ ఫైనాన్షియల్ బర్డెన్ తగ్గుతుంది. మూడోది ఆ లక్షణాలు ఉన్నప్పుడు డయాగ్నోసిస్, ఎట్లా సార్ వాళ్ళు ఉంటారు రేడియాలజీ, అల్ట్రాసౌండ్, సిటీ స్కాన్, ఎంఆర్ఐ, పెట్ స్కాన్. ఆ తర్వాత ట్రీట్మెంట్కి వచ్చేలాకే ఎయిమ్ ఏంటంటే బర్డెన్ తగ్గియాలి, ట్రీట్మెంట్ బర్డెన్ అనేది. ఈ నోవల్ కాన్సెప్ట్ ఆఫ్ క్యాన్సర్ క్లబ్ బై సిటిజన్ ఫోర్స్ ఇది ఒక యూనిక్ కాన్సెప్ట్. రమేష్ గారు నాకు నియర్లీ 22 డెకేడ్స్ నుంచి తెలుసు. సో ఈ సిటిజన్ ఫోర్స్ పెట్టకముందు కూడా ఈ కాన్సెప్ట్ నాతో డిస్కస్ చేశారు అప్పుడు. అండ్ దిస్ ఇస్ రియల్లీ ఫినామినల్ సక్సెస్ సిన్స్ లాస్ట్ మోర్ దెన్ ఎ డెకేడ్. లాట్ ఆఫ్ సర్వీస్, చాలా సర్వీస్ చేశారు ఈ 10 yearsలో. అండ్ ఈ కాన్సెప్ట్ నాకు చెప్పినప్పుడు రియల్లీ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. బికాస్ సుబ్బారావు గారు చెప్పినట్లు క్యాన్సర్ చాలా పెరుగుతోంది అండ్ చాలా ఎక్స్పెన్సివ్ కూడా. ఒక క్యాన్సర్ కొన్ని ఎర్లీ డయాగ్నోసిస్ ఒక ఎయిమ్ అండ్ ట్రీట్మెంట్ వచ్చిన తర్వాత ఇంకో ఎయిమ్. దే బోత్ ఆర్ 2 verticals. అండ్ సమ్టైమ్స్ బికాస్ ఆఫ్ లాక్ ఆఫ్ ఫెసిలిటీ ఆర్ అవేర్నెస్ మనకి లేకపోవడం వల్ల క్యాన్సర్ కొంచెం అడ్వాన్స్ స్టేజ్లో డయాగ్నోస్ అవుతాం. ఆంధ్రప్రదేశ్ లో తొలిసారిగా జర్మన్ ఆధారిత రుబీనా 4K 3D ICG పరికరాన్ని విజయవాడలోని క్యాపిటల్ హాస్పిటల్స్ లో అందుబాటులోకి తీసుకొచ్చారు. 55 అంగుళాల అల్ట్రా HD మానిటర్ తో కూడిన ఈ పరికరం ద్వారా శస్త్రచికిత్సలు మరింత ఖచ్చితంగా సురక్షితంగా చేయొచ్చు. ఈ విషయాన్ని ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ హరీష్ మన్నే వెల్లడించారు. కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల ప్రజలు ఈ అధునాతన సాంకేతికతను ఉపయోగించుకోవాలని ఆయన కోరారు. విజయవాడ పోరంకిలోని క్యాపిటల్ హాస్పిటల్స్ లో రుబీనా 4K 3D ICG అనే అత్యాధునిక లాప్రోస్కోపిక్ శస్త్రచికిత్స పరికరాన్ని ప్రారంభించారు. 55 అంగుళాల అల్ట్రా HD మానిటర్ తో కూడిన ఈ పరికరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలిసారి ఈ ఆసుపత్రిలో ఏర్పాటు చేయడం విశేషం. ఈ సందర్భంగా హాస్పిటల్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో GN బెరియాట్రిక్ సర్జన్ డాక్టర్ సురేష్ కుమార్, గైనకాలజిస్ట్ డాక్టర్ అశ్విని, యూరాలజిస్ట్ మరియు ట్రాన్స్ప్లాంట్ సర్జన్ డాక్టర్ డి త్రివేది మాట్లాడుతూ ఈ పరికరం ద్వారా జనరల్ సర్జరీలు, గైనకాలజీ, ఎండోమెట్రియోసిస్, యూరాలజీ వంటి శస్త్రచికిత్సలు అధిక ఖచ్చితత్వంతో చేయవచ్చని తెలిపారు. 3D 4K టెక్నాలజీతో పేషెంట్ కు తక్కువ ఇబ్బంది కలిగేలా శస్త్రచికిత్స నిర్వహించవచ్చని వారు పేర్కొన్నారు. పసరు నాళం, ఊపిరితిత్తుల వంటి అవయవాలను స్పష్టంగా గుర్తించడంతో పాటు క్యాన్సర్ సంబంధిత కణజాలను సైతం ఈ పరికరం ద్వారా గుర్తించగలమన్నారు. ఇందులో ఎండోమైట్రియోసిస్, ఫైబ్రాయిడ్లు, క్యూబో రికైనలైజేషన్ లాంటి సంక్లిష్ట శస్త్రచికిత్సలు సులభంగా నిర్వహించవచ్చని తెలిపారు. యూరాలజీ శస్త్రచికిత్సలోనూ ఇది మెరుగైన ఫలితాలను ఇస్తుందని చెప్పారు. ఈ సమావేశంలో అనస్థీషియాలజీ విభాగాధిపతి డాక్టర్ ఎం శ్రీధర్ కూడా పాల్గొన్నారు. పోరంకి విజయవాడ వారి ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మరియు ఆడియో విజువల్ మీడియా పాత్రికేయులు మరియు మిత్రులకు సాదర స్వాగతం. ముఖ్యంగా ఈరోజు ఇక్కడ ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే, మన హాస్పిటల్లో అత్యంత అధునాతనమైనటువంటి 3D 4K 55 inches మానిటర్ లాప్రోస్కోపిక్ సిస్టమ్ అనేటువంటిది రీసెంట్గా మనము ప్రారంభించాము. దీంతో ముఖ్య అడ్వాంటేజ్, మనకు ఉపయోగం ఏమిటి, నార్మల్గా ఉండేటువంటి లాప్రోస్కోపిక్ సిస్టమ్లకి ఈ 3D 4K లాప్రోస్కోపిక్ సిస్టమ్లకి మనకు తేడా ఏమిటి అని చెప్పేసి అంటే, మనము నార్మల్గా చూసేటువంటి విజన్ కంటే కూడా 3D టెక్నాలజీ తోటి 4K రిజల్యూషన్ తోటి చూసేటువంటి ఇమేజ్ మన కంటికి నార్మల్ చూపు కంటే కూడా 10 రెట్లు ఎక్కువగా సునిశ్చితంగా మనము డీటెయిల్స్గా చూడడానికి వీలవుతూ ఉంటుంది. దీనివల్ల మనకు ఆపరేషన్ చేసేటప్పుడు కానీ ఆపరేషన్ సమయంలో ఒక అవయవాన్ని ఇంకొక అవయవానికి గుర్తింపు అనేటువంటిది
ఖచ్చితంగా మనం చేసుకోవడము, తర్వాత ఈ పొట్టలో ఉండేటువంటి ఆర్గాన్స్లో చాలా లోతుగా ఉండేటువంటి ఆర్గాన్స్ ఉంటాయి, డీప్ స్ట్రక్చర్డ్ ఆర్గాన్స్ అంటాము. అలాంటి వాటన్నిటిని కూడా మనము అత్యంత ఖచ్చితత్వంతో చాలా దగ్గరగా మన నార్మల్ ఐతో దాన్ని 10x ఆప్టికల్ జూమ్తో చూసినటువంటి విధానంలో మనము ఆపరేషన్స్ అనేటువంటివి సక్సెస్ఫుల్గా చేయవచ్చు. దీనివలన మనకు ఆపరేషన్ Capital Hospital. So we are very proud that we have launched 3D 4K in our system, which is the first installation across Andhra. Okay, ఈ 3D 4K లాప్రోస్కోపిక్ సిస్టంలో అడ్వాంటేజ్ ఆల్రెడీ సురేష్ గారు చెప్పారు. గైనకాలజీ డిపార్ట్మెంట్కి వచ్చేసరికి ఈ 3D 4Kలో చేయగలిగిన అడ్వాన్స్డ్ సర్జరీస్ ఏంటంటే డిఫికల్ట్ ఎండోమెట్రియోసిస్ సర్జరీస్. అంటే మనం ఓపెన్ సర్జరీలు కూడా ఏ ఆర్గన్ ఏంటి అని గుర్తుపట్టలేనంతగా అతుక్కుపోయినప్పుడు ఆర్గన్స్ 3D లాప్రోస్కోపిక్ సిస్టంలో చాలా చాలా ఫైన్గా చాలా ప్రిసైజ్గా సర్జరీస్ చేయడం అనేది జరుగుతుంది. అట్లానే ట్యూబల్ రీకెన్లేషన్, అంటే ఎవరికైతే ట్యూబెక్టమీ చేసేసారు ఆల్రెడీ మళ్ళీ ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నారు అట్లాంటి వాళ్ళకి ట్యూబ్స్ రీఓపెన్ చేయడానికి. తర్వాత పెద్ద పెద్ద ఫైబ్రాయిడ్స్, అంటే మనం న్యూస్లో చూస్తూ ఉంటాం 3 kgs ఫైబ్రాయిడ్స్ తీసాం, 4 kgs ఫైబ్రాయిడ్స్ తీసాం లాప్రోస్కోపీలు. ఇట్లాంటి సర్జరీస్ అన్ని చేయడానికి 3D 4K లాప్రోస్కోపీ సిస్టమ్ బాగా హెల్ప్ఫుల్ అండి. విజయవాడలోని అజిత్ నగర్లో శారా లివింగ్ ఫెయిత్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో ప్రముఖ ఆసుపత్రి ఆస్టర్ రమేష్ హాస్పిటల్ సహకారంతో ఉచిత గుండె వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో ప్రముఖ కార్డియాలజిస్ట్ నిపుణులు సేవలందించారు. శిబిరాన్ని ప్రారంభించిన అనంతరం నిర్వాహకులు మాట్లాడుతూ ఈసీజీ, బీపీ, షుగర్ పరీక్షలతో పాటు అవసరమైన మందులు ఉచితంగా పంపిణీ చేశామని తెలిపారు. పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించిన లక్ష్యంతో ఈ కార్యక్రమం నిర్వహించామని పేర్కొన్నారు. రమేష్ హాస్పిటల్ వైద్య బృందం అందించిన సహకారానికి నిర్వాహకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. స్థానికులు పెద్ద ఎత్తున హాజరై వైద్య సేవలు పొందారు. మినిస్ట్రీ మరి ఎస్ఎల్ వారికి ప్రత్యేక ధన్యవాదములు. మా యొక్క ఎస్ఎల్ఎఫ్ మినిస్ట్రీ తరఫున మేము ఈ యొక్క వైద్య సదుపాయ కార్యక్రమాన్ని, అంటే ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని, పేద ప్రజలు ఈ ప్రదేశంలో చాలామంది ఇబ్బందులు పడుతున్నారు కనుక వారికి ఉచిత చెకప్ చేస్తే మంచిదని గత కొద్ది రోజులుగా మేము ఆలోచన చేయగా మమ్మల్ని ప్రేమించి మరి రమేష్ గారు హాస్పిటల్ ద్వారా ఈ ఉచిత వైద్య పరీక్షలు చేయడానికి దానికి సంబంధించినటువంటి బీపీ, మరి షుగరు, ఈసీజీ, కార్డియాలజీ మరియు జనరల్ మెడిసిన్ కన్సల్టేషన్ నర్మల డాక్టర్ గారు ఎంతో చక్కనటువంటి ఓర్పుతో సహనంగా వచ్చిన వారందరికీ ఆ పరీక్షలు నిర్వర్తించి గుండెకి సంబంధించినటువంటి వ్యాధులు, గుండెకోశ వ్యాధులు కూడా నివారణ సంబంధమైనటువంటి ఏ పరిస్థితిలో మనకి నమస్కారం. గౌరవ సెంట్రల్ నియోజకవర్గ సభ్యులు శ్రీ బోండా ఉమామేశ్వరరావు గారి ఆశీస్సులతో బీసీసీఎల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ డివి ఉమామేశ్వరరావు గారి సలహా మేరకు ముఖ్యంగా శారా లివింగ్ ఫెయిత్ మినిస్ట్రీస్ మరియు రమేష్ హాస్పిటల్ కలిపి నిర్వహిస్తున్న ఈ ఉచిత మెడికల్ క్యాంప్, దీంట్లో చాలా ప్రాముఖ్యమైనవి, ఖరీదైన ఎన్నో వైద్య వసతులు అందిస్తూ ఉన్నారు. ఈసీజీ అలాగే హార్ట్కు సంబంధించిన చాలా వైద్యాలు ఉచితంగా చేస్తున్నారు. భారతదేశం శాంతియుత దేశమని, అలాని పాక్ చేసే దాడులను సహించేది లేదని జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ గద్దె అనురాధ అన్నారు. పాకిస్తాన్ దాడుల నియంత్రణ కోసమే ఎదురుదాడికి దిగటం జరిగిందని పేర్కొన్నారు. మతతత్వాన్ని రెచ్చగొట్టే వారికి బుద్ధి చెప్పేందుకు భారతీయులంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు. విజయవాడ బెన్ సర్కిల్ రిలయన్స్ ట్రెండ్ మార్ట్ వద్ద నుంచి లారీ ఓనర్స్ అసోసియేషన్, లయోలా వాకర్స్, అమరావతి రన్నర్స్ వారి ఆధ్వర్యంలో సంయుక్తంగా శుక్రవారం సాయంత్రం శాంతి ర్యాలీ నిర్వహించారు. బెంజ్ సర్కిల్ నుంచి నిర్వహించిన శాంతి ర్యాలీలో జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ గద్దె అనురాధ, గద్దె క్రాంతికుమార్, రాష్ట్ర లారీ యజమానుల సంఘం అధ్యక్షులు వైవి ఈశ్వరరావు, జిల్లా లారీ యజమానుల సంఘం అధ్యక్షులు నాగమోతు రాజా, లయోలా వాకర్స్, అమరావతి రన్నర్స్ ప్రతినిధులు, సభ్యులు, యువత, మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గద్దె అనురాధ మాట్లాడుతూ మతతత్వాన్ని రెచ్చగొట్టే వారికి బుద్ధి చెప్పేందుకు భారతీయులంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు. కులాలు వేరైనా, మతాలు వేరైనా తామంతా భారతీయులు అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ సూచనతో భారత సైనికులు పాకిస్తాన్ కి బుద్ధి చెప్పడంతో పాటు వారి దాడులను కూడా వెంటనే నియంత్రిస్తున్నారన్నారు. ఇటువంటి సందర్భంలో దేశ ప్రజలంతా నరేంద్ర మోడీకి అండగా నిలవాలని కోరారు. టీడీపీ యువ నాయకులు గద్దె క్రాంతికుమార్ మాట్లాడుతూ దేశ రక్షణ కోసం భారత జవానుడు ప్రాణాలు పణంగా పెట్టి చేస్తున్న పోరాటం గొప్పదన్నారు. దేశానికి వెన్నెముక రైతు అయితే గుండె జవాన్ అన్నారు. భారతదేశానికి గొప్ప మిసైల్ నరేంద్ర మోడీ అన్నారు. పాకిస్తాన్ లాంటి 100 పాకిస్తాన్లు వచ్చినా ఒంటి చేతి ఎదుర్కొనే శక్తి భారత ఆర్మీకి ఉందన్నారు. ఈ యుద్ధం వచ్చిందంటే దానికి కారణం మనందరికీ తెలుసు.
మరి ఆ పాకిస్తాన్ దేశం ఏర్పడిన నాటి నుంచి కూడా ఉగ్రవాద సంస్థల్ని పెంచి పోషించి మరి భారతదేశం మీదకి ఏ రకంగా విషం కక్కుతా ఉందో మనందరం కూడా గమనిస్తూ ఉన్నాం. మరి ఈ రోజున మనం కేవలం ప్రతిగా వాళ్ళు చేసే దాడులకు ప్రతిగా మనం తప్పనిసరిగా ఈ రోజున మనం వాళ్ళని ఎదుర్కోవలసిన అవసరాన్ని వచ్చింది. మరి అమరావతి టీం, మన వాకింగ్ టీం అంతా కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి భారతదేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవటం కోసం ఈ రోజున ప్రజల్ని ఉత్తేజితుల్ని చేసి మరి పిల్లల దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి కూడా స్ఫూర్తిని పొందే విధంగా మన భారత జాతి, భారతదేశ మరి పౌరుల పట్ల మన బాధ్యతని మనం గుర్తుపెట్టుకుంటూ మరి తప్పనిసరిగా ఈ రోజున మన మీదకి అనవసరంగా దాడులకు వచ్చే వాటిని మేము ఉపేక్షించమని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మరి అయితే సహజంగానే మరి జరిగినప్పుడు కొంతమంది బిడ్డలని మనం కోల్పోవలసిన అవసరం వస్తుంది. కొంతమంది తల్లుల కడుపు కోతను మనం భరించాల్సి వస్తుంది. మరి ఈరోజు మన భారతదేశం జవాన్లంతా కూడా ఉగ్రవాదం మీద యుద్ధం చేయడం జరుగుతూ ఉంది. ఇది ప్రపంచం మొత్తం కూడా ఒక చిహ్నంగా చూసుకోవాల్సింది. ఉగ్రవాదాన్ని సహించేది లేదు అని మన నాయకులు నరేంద్ర మోడీ గారు, అలాగే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అందరూ కూడా ఈ జనాలకి ఒక స్ఫూర్తి నింపడం జరుగుతూ ఉంది. అలాగే ఈరోజు మన ఆంధ్రప్రదేశ్కి చెందిన మురళీ నాయక్ అనే ఒక జవాను ప్రాణాలు అర్పించడం జరిగింది. వీరందరికీ మనం తోడుగా ఉన్నామని తెలుపుకోవడానికి అమరావతి రన్నర్స్ ఇలాంటి కార్యక్రమం చేయటానికి నేను ఎంతో కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మనందరం కూడా ఒకటి ఆలోచించాలి. పాకిస్తాన్ లాంటి దేశాలు 100 వచ్చినా గానీ పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తూ పాకిస్తాన్పై భారత్ చేపట్టిన ప్రతీకార చర్యలకు పూర్తి మద్దతు తెలుపుతున్నామని వైసీపీ నేత దుర్గారెడ్డి అన్నారు. కృష్ణలంకలో జరిగిన శాంతియుత ర్యాలీ కార్యక్రమం నిర్వహించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ భారత సైన్యం ఇప్పటివరకు 9 ఉగ్రవాద సంస్థలను మట్టు కరిపించిందని అన్నారు. దేశ రక్షణలో సైన్యం చూపుతున్న ధైర్యానికి తాము వెన్నుదన్నుగా నిలుస్తామని అన్నారు. పాక్ భారత జవాన్లు ధీటైన సమాధానం చెప్తారని అన్నారు. పహల్గాంలో జరిగినటువంటి మీద దాడిని ఖండిస్తూ మన ఇండియన్ ఆర్మీ చేసినటువంటి దాడిలో పాకిస్తాన్ యొక్క ఉగ్రవాదుల యొక్క సంస్థలు 9 సంస్థలకు పైగా 23 నిమిషాల్లో మట్టి కనిపించారు. అది భారతదేశం యొక్క ఘనత. అదేవిధంగా ఈరోజు మన ఆంధ్రాకి సంబంధించినటువంటి పుట్టపర్తి జిల్లాకు సంబంధించినటువంటి ఒక ఆర్మీ మన తెలుగు యువకుడు ఈ యుద్ధంలో మురళీ నాయక్ మరణించడం చాలా బాధాకరం. ఆయన కుటుంబానికి ఆ భగవంతుడు ఎన్నవేళలో ఎప్పుడు తోడుగా ఉండాలని, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రం ప్రజలు కానివ్వండి, భారతదేశం ప్రజలు మొత్తం కూడా వాళ్ళ కుటుంబానికి సంఘీభావం తెలియజేస్తున్నాం. మరి అదేవిధంగా వాళ్ళ కుటుంబాన్ని కూడా రానున్న రోజుల్లో గవర్నమెంట్ ఆదుకోవాలని చెప్పి ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా వాళ్ళకి ఆర్థికంగా కానివ్వండి, లేకపోతే ఏదైనా అమాయకులైనటువంటి కాశ్మీర్ టూరిస్టుల మీద దాడులు చేయడం జరిగింది. అదంతా మనకు తెలుసు. దానికి ప్రతిచర్యగా మన ఆడబిడ్డల పసుపు కుంకాలు తెరిచేసినటువంటి మస్కరుల ఆట కట్టించేందుకు మన భారత ఆర్మీ ఆపరేషన్ సింధూర్ అనే కార్యక్రమం తీసుకొని పాకిస్తాన్లో ఉన్నటువంటి ఆ ముష్కరులందరూ కూడా ఏర్పారడం జరిగింది. ఆ పోరాటంలో భాగంగా మన ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి మురళీ నాయక్ అనే అతను అమరవీరుడు అవడం జరిగింది. ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ ఇండియన్ ఆర్మీకి సంఘీభావం తెలియజేస్తుంటూ భారత ప్రజలందరూ కూడా ఇండియన్ ఆర్మీకి తోడుంటామని, ఇటువంటి పరిస్థితుల్లో కూడా మీ మనోధైర్యాన్ని కోల్పోవద్దని. దేశ సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో తిరుమలలో భద్రతా బలగాలు, పోలీస్, విజిలెన్స్ సంయుక్తంగా మాక్ డ్రిల్ నిర్వహించాయి. కేంద్ర నిఘా వర్గాల సూచనల మేరకు ఆకస్మిక తనిఖీలు నిర్వహించామని తిరుమల డీఎస్పీ విజయశేఖర్ తెలిపారు. దేశంలో ముఖ్యమైన ప్రాంతాల్లో జాబితాలో తిరుమల ఉండటంతో డీజీపీ హరీష్ గుప్తా ఆదేశాల మేరకు తిరుమలలో ఏరియా డామినేషన్ గస్తీ చేశామన్నారు. దేశ సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో రాష్ట్రంలో ప్రధాన ప్రాంతాల్లో భద్రతను ప్రభుత్వం పటిష్టం చేసింది. ముఖ్యమైన ప్రాంతాలు, ఆలయాల వద్ద క్షుణ్ణంగా సోదాలు చేస్తున్నారు. నిత్యం రద్దీగా ఉండే తిరుమలలో అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం టీటీడీ ముందస్తు చర్యలు చేపట్టింది. పహల్గాం దాడుల అనంతరం భద్రతా బలగాలు, పోలీస్, విజిలెన్స్ సంయుక్తంగా మాక్ డ్రిల్ నిర్వహించాయి. దేశ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొనడంతో తిరుమల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించారు. తిరుమల గిరుల్లో భద్రతా దళాలు నిరంతరంగా గస్తీ చేస్తున్నారు.
పోలీసులు, విజిలెన్స్, భద్రతా బలగాలు సంయుక్తంగా ఏరియా డామినేషన్ కార్యక్రమం నిర్వహించారు. కేంద్ర నిఘా వర్గాల సూచనల మేరకు ఆకస్మిక తనిఖీలు నిర్వహించామని తిరుమల డీఎస్పీ విజయశేఖర్ తెలిపారు. దేశంలో ముఖ్యమైన ప్రాంతాల జాబితాలో తిరుమల ఉండటంతో డీజీపీ హరీష్ గుప్తా ఆదేశాల మేరకు తిరుమలలో ఏరియా డామినేషన్ గస్తీ చేశామన్నారు. ఈ గస్తీని నిరంతరంగా కొనసాగిస్తామన్నారు. ఆక్టోపస్ బలగాలు, విజిలెన్స్, పోలీసులు కలిపి 4 బృందాలుగా 138 మంది తనిఖీలు చేస్తున్నామన్నారు. ప్రతి టీంలో పోలీస్, బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, పోలీసులు, టీటీడీ, విజిలెన్స్, ఆక్టోపస్ బలగాలున్నాయి. అనుమానాస్పద వస్తువులు, బ్యాగ్లను సెర్చ్ చేసి అనుమానితుల వివరాలను సేకరిస్తున్నారు. గన్నవరం కంకిపాడు రోడ్లో డంపింగ్ యార్డ్ వద్ద కొందరు నిప్పు పెట్టడంతో బస్సు, లారీ ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆర్టీసీ బస్సు డ్రైవర్ నారాయణకు గాయాలయ్యాయి. 2 వాహనాలు రోడ్డుపై ఉండడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. కృష్ణా జిల్లా గన్నవరం కంకిపాడు రోడ్లో బుడమేరు వద్ద ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆర్టీసీ బస్సు డ్రైవర్ నారాయణకు గాయాలయ్యాయి. వెంటనే అతనిని ఆసుపత్రికి తరలించారు. స్థానికుల వివరాల ప్రకారం డంపింగ్ యార్డ్ వద్ద కొందరు నిప్పు పెట్టడంతో ఏర్పడిన అధిక పొగ వల్ల డ్రైవర్లకు దృశ్యమానత తక్కువగా ఉండిపోయినట్లు తెలుస్తుంది. ఈ పొగ కారణంగానే బస్సు, లారీ ఒకదానికొకటి ఢీకొన్నాయని తెలిపారు. గన్నవరం నుండి కంకిపాడు వెళ్తున్న ఆర్టీసీ బస్సు కంకిపాడు నుండి గన్నవరం వస్తున్న లారీకి ఇది ఎదురెదురుగా ఢీకొట్టుగా 2 వాహనాలు రోడ్డుపై ఉండడంతో ట్రాఫిక్ కి అంతరాయం ఏర్పడింది. కంకిపాడు పోలీసులు చేరుకుని విచారణ ప్రారంభించారు. గన్నవరం ఫైర్ సిబ్బంది పొగను అదుపు చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. తన జీతాన్ని పిఠాపురం నియోజకవర్గ అనాథ విద్యార్థుల కోసం ఖర్చు చేయనున్నట్లు ప్రకటించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 42 మంది అనాథ పిల్లలకు నెలకు 5,000 చొప్పున ఇవ్వనున్నట్లు వెల్లడి. సెంట్రల్ నియోజకవర్గం టీడీపీ కార్యాలయంలో ఘనంగా యువనేత రవితేజ జన్మదిన వేడుకలు. పెద్ద ఎత్తున పాల్గొన్న జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన పార్టీ కుటుంబ సభ్యులు, అభిమానులు. మహిళా సంక్షేమ కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని స్పష్టం చేసిన ఎమ్మెల్యే బోండా ఉమా. సామూహిక శ్రీమంతాల్లో భాగంగా 11 వస్తువులతో కూడిన బేబీ కిట్లు మహిళలకు అందజేసిన ఎమ్మెల్యే. విజయవాడలో అగ్నిమాపక సిబ్బంది ఆధ్వర్యంలో మాక్ డ్రిల్. అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వెల్లడించిన అగ్నిమాపక శాఖ అధికారి శంకర్రావు. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.